పుష్ప టు ఓటీటీ బిజినెస్ ఇంత జరిగిందా? ప్రస్తుతం ఓ సినిమాకి ఓటీటీ బిజినెస్ జరగడం అంటే అంత ఈజీగా కుదరట్లేదు. కోవిడ్ టైంలో థియేటర్లు మూతపడినప్పుడు ఓటీటీ సంస్థలు పండగ చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు వీటి హవా అయితే నడిచింది. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఏ సినిమాకు కూడా ఎక్కువ వ్యూవర్షిప్ రావట్లేదు. నెంబర్ 1, నెంబర్ 2 అంటూ ట్రెండింగ్ చేసుకుంటున్నప్పటికీ వాటికి రీచ్ ఎక్కువగా ఉండడం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు అడిగినంత చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు అయితే రెడీగా లేవు. కానీ బడ్జెట్లో ఎక్కువ శాతం రికవరీ చేసుకోవాలంటే నిర్మాతలకి ఓటీటీలు తప్ప ఇంకో ఆప్షనే కనిపించడం లేదు. వీటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం రాబట్టుకోవాలి, లేదు అంటే వ్యూవర్షిప్ బేస్లో తీసుకోవాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ టైంకి నిర్మాతలు అడిగినంత ఇచ్చి డిజిటల్ రైట్స్ ని విడుదలకి ముందే అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. విడుదలైన 4 వారాలకే పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అయింది. దానికి మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది. అందువల్ల పుష్ప 2 డిజిటల్ రైట్స్ ను కూడా ప్రైమ్ సంస్థ దక్కించుకోవాలని చూస్తుంది. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కంటే నెట్ఫ్లిక్స్ సంస్థ ఎక్కువ ఆఫర్ చేయడం వల్ల చివరి నిమిషంలో పుష్ప 2 రైట్ సంస్థ దక్కించుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. పుష్ప 2తో పాటు మైత్రిలో రూపొందుతున్న మరో 2-3 చిన్న మిడ్ రేంజ్ సినిమాలను కలుపుకొని మైత్రి సంస్థ పుష్ప 2 రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వారికి అమ్మేసినట్లు సమాచారం అయితే ఉంది.